అనేసి అన్నారు. ఇంకోటి వీడియోస్ చేయడము ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్తే తగ్గుతుందంటే లోపల పంపిస్తున్నారంటారా? యా, అది అంటున్నారు బిగ్ బాస్ బ్యాన్ చేయాలి, ఇది చేయాలని. అదేం లేదు, అది అక్కడ ఎలిమినేట్ అయిపోయింది. మళ్ళా ఎలిమినేట్ వాళ్ళు మళ్ళా లోపలికి వచ్చే ఛాన్సెస్ అయితే 90% ఉండవు. మేబీ ఏమో ఈసారి ఛాన్సెస్ ఉంటే ఉండొచ్చు, కానీ అట్లా అనుకుంటే బర్నీ గారు కూడా అన్ఫైర్ అవ్వచ్చు, ఆయన కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలా వెళ్ళిన వాళ్ళందరూ అన్ఫైర్ అనుకుంటే అవ్వదు. ఇక్కడ ఎలిమినేట్ అయితే ఎలిమినేట్ ఇప్పుడు కూడా బిగ్ బాస్ అనేసి అంటున్నారు చాలా మంది. అన్ఫైర్ ఏమి ఉండదు. ఎవరు గేమ్ ఆడి ఆ గేమింగ్ బట్టి, వాళ్ళ యొక్క గ్లామర్ బట్టి, ఇక్కడ గ్లామర్ చూస్తారు, గేమింగ్ చూస్తారు, నెక్స్ట్ ఓటింగ్ చూస్తారు, నెక్స్ట్ వాళ్ళ బిహేవియర్ చూస్తారు. ఇలా అన్ని స్ట్రాటజీలో వాళ్ళు సక్సెస్ అయితేనే వాళ్ళకి కంటిన్యూ అవుతుంది, లేకపోతే ఎలిమినేట్ అవుతారు. మనం ఏదో ఒక్కసారి గేమ్ ఆడినది, ఒకసారి జోక్ వేసింది, ఒకసారి గేమ్ విన్ అయిందని వాళ్ళు ఎలిమినేట్ అవ్వకూడదంటే అది ఇంపాసిబుల్. ఆ గేమ్ లో ఇవన్నీ 5 స్ట్రాటజీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఆ స్ట్రాటజీ వాళ్ళు వర్కౌట్ అయితేనే వాళ్ళు కంటిన్యూ అవుతారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. మరి టాప్ 5 లో ఎవరెవరు ఉంటారంటున్నారు? టాప్ 5 లో తనుజ, ఎమన్యూల్, మాధురి, నెక్స్ట్ సుమన్ శెట్టి గారు, పవన్ కళ్యాణ్, ఈ 5 ఉండడానికి ఛాన్సెస్. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు ఇంతవరకు కూడా? ఇంతవరకు స్ట్రాంగ్ అంటే చాలా మంది స్ట్రాంగ్, ఇప్పుడు చెప్పిన 5 మెంబర్స్ కూడా స్ట్రాంగ్ ఆడుతున్నారు. నెక్స్ట్ ఎమన్యూల్ స్ట్రాంగ్ ఆడుతున్నాడు, అతని కామెడీ టైమింగ్ తో, అతని గేమింగ్. నెక్స్ట్ తనుజ కూడా బాగా ఫోర్స్ఫుల్ గా స్ట్రాంగ్ గా గేమ్ ఆడుతుంది. ఈ మధ్య చాలా సేఫ్ ఆడుతున్నాడు, అంటే వన్స్ హైదరాబాద్ వచ్చిన తర్వాత తనుజ లేడీ విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పినప్పటి నుంచి కూడా కొంచెం సేఫ్ ఆడుతున్నాడు ఇమాన్యుల్ అని చెప్పేసి అంటున్నారు. భయపడ్డా అనేసి అంటున్నారు. అక్కడ ఎమన్యూల్ సేఫ్ అంటే భయపడలేదు, కాకపోతే ఎమన్యూల్ కామెడీ టైమింగ్ అదంతా వర్కౌట్ బాగా అవుతుంది. కాకపోతే గ్లామర్ కూడా చూస్తారు కదా, ఇది కూడా చూస్తారు. అన్ని చెప్తారు. ఒకటి టైమింగ్ ఉండాలి, కామెడీ ఉండాలి, బిహేవియర్ బాగుండాలి, నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ చేయాలి, జనాలు గేమింగ్ ఆడాలి. ఇవన్నీ 5 క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ ఎవరికి హైయెస్ట్ ఉంటాయో వాళ్ళే విన్ అవుతారు. వాళ్ళు బాగుండాలి, బయట వచ్చినాక వాళ్ళ క్రేజ్ బాగుండాలి. ఇవన్నీ చూసే సక్సెస్ అనేది ఉంటది. మరి ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం? మేబీ రమ్య, పికిల్, రంగుల ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆమె కనిపించట్లేదు, గేమ్ ఆడట్లేదు, తింటుంది, నెక్స్ట్ సైలెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ మాధురికి ఆమెకి ఏదో డిస్కషన్ కూడా అయ్యింది. సో మేబీ ఆమె ఎలిమినేట్ అవుద్దని నా ఒపీనియన్. థ్యాంక్ యూ ఎవరీవన్.